అసలు షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చింది ఎందుకు? అసలు ఓట్లల్లో పోటీ చేసింది ఎందుకు? రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయ్యింది ఏమిటికి? ఇంకా దేనికి? పాలన చేసేటెందుకు, రాష్ట్రాన్ని డెవలప్ చేసేటెందుకు, కొత్త కొత్త స్కీములు పెట్టేటెందుకు, మన తలరాతలను మార్చేటెందుకు అని ఫస్ట్లో అందరూ అనుకున్నారు. కానీ అసలు సినిమా చాలా జల్దీనే సమజైంది. అసలు వీళ్ళు గద్దెక్కింది రాష్ట్రం కోసం కాదు, కేసీఆర్ సారు మీద కోపంతోని. పాలన పక్కకు పెట్టిర్రు, కేసీఆర్ సార్ ఆనవాళ్ళు కనబడకుండా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇగో ఈ ఆలోచనలో పడ్డారు. రోజుకొక ఉపాయం చేసుకుంటా పొద్దెలదిత్తాండ్రు. ఇది నా మాట కాదు, దినావు మన రాష్ట్రంలో నడుస్తాన్న రామాయణం చూసి జనం చెప్తున్న మాట. మీకు కూడా గట్లనే అనిపిస్తున్నదా లేదా? అంతే ఎందుకొల్లా? ఇగో ఇప్పుడు మన కాళేశ్వరం మీద ఎన్ని కుట్రలు నడుస్తున్నాయో మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు కదా. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు కేసీఆర్ సార్ను ఎంక్వైరీకి కూడా వేసిరట. ఇక చెప్పుండ్రి కథ ఎట్లున్నదో. పాన్ రాముచ్చట్నే ఇప్పుడు మనం చూద్దాం. నిజం చెప్తున్నా, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం మన రేవంత్ సార్ కంటే ఎక్కువ మన రైతులకి ఎరుక. అందుకే కాళేశ్వరం అంటేనే మన తెలంగాణ కొంగు బంగారం అంటారు. అసంటిది కాళేశ్వరాన్ని కమిషన్ల ప్రాజెక్ట్ అనుకుంటా, ఇది ఒక దిగుమాల ప్రాజెక్ట్ అని పుకాలేపే కుట్రేషం ఎప్పటి సందో నడుస్తుంది కదా. ఇక దీని మీద కమిషన్ కూడా వేసిరు ఎంక్వైరీల కోసం. మొన్న మన హరీష్ అన్న పోయి కుల్లాంకుల ఇప్పిండు. ఇక బుజార నాడు మన కేసీఆర్ సార్ కమిషన్ ముందుకు పోయిండు. అసలు కాళేశ్వరం కథ ఏంది, కార్ఖాన ఏంది, దాంతో ఫాయిదా ఏంది, దీని మీద నడుస్తున్న కుట్రలేంది, కండ్ల మంట తనం ఏంది, అవన్నీ చెప్పిండు. దగ్గర 50 నిమిషాలు నడిచింది ఈ విచారణ. ఇక కేసీఆర్ సార్ చెప్తున్నంతసేపు కమిషన్ వాళ్ళు ఇనుడే అయిందట. కాళేశ్వరాన్ని కట్టినందుకు కేసీఆర్ సార్ని ఎంక్వైరీకి పిలుచుడు నాకు అస్సలు మంచిగా అనిపించలేదుల్లా. అంటే రైతులకు నీళ్ళిచ్చుడే తప్ప తెలంగాణను పచ్చగా చేయాలని అనుకునుడే సార్ చేసిన నేరమా మీరే ఎప్పురి? అసలు అధికారంలోకి వచ్చి ఒక్క ఇటుక పేర్చినోళ్ళు, ఒక్క బిజ్జి కట్టనోళ్ళు కూడా కాళేశ్వరం మీద ఎంక్వైరీలు గింక్వైరీలు అంటుంటే కోపం రాదా? అయినా కానీ కేసీఆర్ సార్ కానూరుకు విలువ ఇచ్చిండు, ప్రభుత్వానికి ఇజ్జత్ ఇచ్చిండు కాబట్టి విచారణకు పోయిండు. వాళ్ళకే పాలేవో నీలేవో మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిండు. తెలంగాణకు బీళ్లతోని పూర్తి స్థాయిలో ఆనాడు ఎండిపోయిన తెలంగాణకు మాగాణంగా మార్చడానికి, లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు జరిగిన ఒక భగీరథ ప్రయత్నంలో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే ఆషామాషి ప్రాజెక్టు కాదు, ఒక భగీరథ ప్రయత్నం. తెలంగాణలో కేవలం 4 ఏళ్ల కాలంలోనే మరి 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఒక అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేస్తే, అందులో 100 అంకాలుంటే, 100 కంపోనెంట్లుంటే, ఒక్క బ్యారేజీలో 2 పిల్లర్లకు, అది కూడా ఈ కాంగ్రెస్ విధవులు చేసిన పని అనేది నాకు ఈ రోజు కూడా బలమైన నమ్మకం. భూకంపం 7+ భూకంపం వచ్చినా అక్కడ తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. అట్లాంటి మేడిగడ్డను, అట్లాంటి కాళేశ్వరాన్ని చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలు పక్కకు పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టి, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న చిల్లర నాటకానికి తెరదించే రోజు మాకు విశ్వాసం ఉంది. ప్రజాక్షేత్రంలో గాని, న్యాయస్థానాల్లో గాని తప్పకుండా ధర్మం న్యాయమే గెలుస్తుంది. రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు, కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఎజెండా వేరు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, రాక్షస ఆనందము, పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి
మా వాళ్ళని కూడా కొంతమందిని జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులాగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన, నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏం చేయొచ్చు అనేది, ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది. బ్రహ్మాండంగా తెలంగాణను 1,00,00,000 ఎకరాల మాగాణం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? 100 జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్. ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కానీ ఒక్క మాట చెప్తున్నా నేనే, తెలంగాణ మీద ఎవరెన్ని కుట్రలు చేసినా, మన ప్రాజెక్టుల మీద, మన నీళ్ల మీద, మన రైతుల మీద ఎంత కుట్రేషం వేసినా అంతకంతకు తెలంగాణ పరపతి పెరుగుతూనే ఉంటుంది. కాళేశ్వరం గొప్పతనం ఇంకా వాకుతూనే ఉంటుంది. ఇది మాత్రం సత్యం.